హాయ్ ఫ్రెండ్స్, నేను మీరోజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జూపీ గోల్డ్ యొక్క ట్రిక్ గురించి చెప్తానండి. సో అందులో వచ్చేసి మనం అన్లిమిటెడ్గా రెఫర్ ట్రిక్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన అమౌంట్ మనం డైరెక్ట్గా పేటీఎంకి అయితే ఇన్స్టాంట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వర్క్ చేస్తే దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో మీకు గివ్ అవే అయితే ఇస్తాను చెప్పాను కదా, సో దానికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేసాం. సో కాపీ చేసి ఇందులో వచ్చేసి ఒకరిని సెలెక్ట్ చేసి అమౌంట్ అయితే సెండ్ చేస్తాను. సో ఈ వీడియో కూడా గివ్ అవే అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ పేటీఎం నెంబర్ అయితే ఇచ్చేసేసేయండి. సో టోటల్గా ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెక్ చేసాం. టోటల్ 8 కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకరిని అయితే సెలెక్ట్ చేసాం. సో నితిన్ గాడ్లే అతను వచ్చాడు. సో ఇతనికి అయితే అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ యొక్క లోగో అయితే చూసుకోవచ్చు. మీరు జూపీ గోల్డ్ అయితే యూజ్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఓల్డ్ అప్లికేషన్, కానీ మనకు కొంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. సో అది ఎలా కూడా చూపిస్తాను. సో ఆ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేయడం లేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసేయండి. సో మీకు నాకు ఒరిజినల్ అకౌంట్ గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందులో ఎంత అమౌంట్ ఉంది అండ్ రెఫర్ ట్రిక్ యూస్ చేసి మనకు ఎంత అమౌంట్ వస్తుంది దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నా ఒరిజినల్ అకౌంట్. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ పైన ట్యాప్ చేసేసేయండి, ఓకే పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు టికెట్స్ అయితే ఇస్తారు కదా, సో దాన్ని అయితే క్యాన్సిల్ చేసేసేయండి. అండ్ ఇక్కడ 3 డాట్స్ పైన వెళ్ళండి. అండ్ 3 డాట్స్ పైన వెళ్తే ఇక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రిడీమ్ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి, పైన డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీకు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే బైండ్ చేయండి. సో మీ పేటీఎం నెంబర్ ఇచ్చేసేసేయండి. కేవైసీ అయితే అప్రూవ్ కావాలి. సో కేవైసీకి మనం ఆధార్ కార్డు ఉన్నా కానీ సరిపోతుంది. సో వన్స్ ఒక కేవైసీ 2-3 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన వెళ్ళి ఇక్కడ రెఫరెండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రెఫరల్ కోడ్, రిడీమ్ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో పక్కన చూపిస్తుంటాను మీకు స్క్రీన్లో. ఆ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో మీకు రెఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే ఇక్కడ వ్యాలెట్లో వెళ్తే చెక్ చేసి మీకు 2 రూపీస్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ నా దగ్గర 14 రూపీస్ అయితే ఉంది కదా. సో దీన్ని మనకు పర్ రెఫర్కి 12 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను ఓల్డ్ రెఫర్ ట్రిక్ అయితే యూస్ చేశాను. సో రెఫర్ ట్రిక్ యూస్ చేయాలంటే మీరు 3 డాట్స్ పైన వెళ్ళండి. అండ్ 3 డాట్స్ పైన వెళ్ళి మీకు రెఫరెండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో అక్కడ వెళ్ళి మీ కోడ్ అయితే కాపీ చేసుకోండి. సో నా కోడ్ అయితే కాపీ చేస్తున్నా. అండ్ 3 డాట్స్ పైన వెళ్ళి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ కండి. ఇప్పుడు కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ అవుతాను నేను. సో కొత్త ఈమెయిల్ అయితే లాగిన్ అవుతున్నా. జస్ట్ ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేసేసేయండి, ఓకే పైన ట్యాప్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన వెళ్ళి ఇక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ పేటీఎం వేరే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేసేయండి. సో ఓకే పైన ట్యాప్ చేయండి. దీంట్లో అయితే కేవైసీ అవసరం లేదు మనకు. సో బ్యాక్ వెళ్ళండి. అండ్ 3 డాట్స్ పైన వెళ్తే ఇక్కడ రెఫరెండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ రిడీమ్ యువర్ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో మీకు ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫరల్ కోడ్ అయితే కాపీ చేసి ఉంటారు కదా. సో ఇక్కడ పేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసి దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో సక్సెస్ అయితే అయింది మనకు. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది 2 రూపీస్ అయితే యాడ్ అయినందుకు. సో వ్యాలెట్లో వెళ్ళి చెక్ చేసాం 2 రూపీస్ యాడ్ అయిందో లేదో. సో ఇక్కడ విన్నింగ్ కింద మనకు 2 రూపీస్ అయితే రిడీమ్ అయింది. అండ్ మనకు 27 రూపీస్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మీకు యాడ్ మనీ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. 5 రూపీస్ అని ఎంటర్ చేసి ఇక్కడ అప్లై కూపన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ న్యూస్ 5 అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అప్లై పైన ట్యాప్ చేసేయండి. 5 రూపీస్ యాడ్ చేసినందుకు మనకు ఎక్స్ట్రా 5 రూపీస్ విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేసింది. సో ప్రొసీడ్ టు పే పైన ట్యాప్ చేయండి. ఏదైనా వ్యాలెట్ అయితే చెక్ చేసుకోండి మీరు. సో నేను పేటీఎం అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ వ్యాలెట్ అయితే సెలెక్ట్ చేసాం, పేటీఎం సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ పే పైన ట్యాప్ చేస్తున్నా. సో ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ 5 రూపీస్ అయితే యాడ్ అయింది. సో టోటల్గా అప్పుడు 2 రూపీస్ అయితే ఉండింది కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ 7 రూపీస్ అయితే విన్నింగ్ అమౌంట్ అయితే ఉంది. అండ్ టోటల్ పే మనీ కింద మనకు 5 రూపీస్ అయితే డిపాజిట్ కింద ఉంది. అండ్ 7 రూపీస్ అయితే మనకు విన్నింగ్స్ అమౌంట్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకా మనీ అయితే యాడ్ చేయాలి. సో యాడ్ మనీ పైన వెళ్ళండి. సో ఇంకో 5 రూపీస్ అయితే యాడ్ చేయండి. అప్లై కూపన్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ న్యూ 5A అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో 5 రూపీస్ మనకు యాడ్ చేసినందుకు 10 రూపీస్ అయితే విన్నింగ్ అమౌంట్ అయితే వస్తుంది.
సో ఇక్కడ విన్నింగ్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర 17 రూపీస్ అయితే టోటల్ 27 రూపీస్ అయితే ఉంది. సో ఇలా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ మనీని మనం ఎలా విత్డ్రా చేయాలంటే 27 రూపీస్ని మనము సో బ్యాక్ వెళ్ళండి. అండ్ బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ ఎవ్రీబడి విన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టోర్నమెంట్ ఒక 10 రూపీస్. సో 10 రూపీస్ ఎంటర్ రిజిస్టర్ అయితే కండి. సో ప్లే చేయండి. సో ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా కానీ మనకు స్కోర్ అయితే వస్తుంది. సో 0 అయితే కాకూడదు ఆన్సర్ అయితే, మన 0 అయితే స్కోర్ అయితే రాకూడదు. సో రాంగ్ ఇచ్చినా కానీ మనకు కరెక్ట్ ఇచ్చిన ఆన్సర్ మనకు స్కోర్ అయితే వస్తుంది. సో టోర్నమెంట్ ఎండ్ అవుతూనే మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ 10 రూపీస్ మనం ఇక్కడ వ్యాలెట్లో టోటల్ 27 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు మనం ఇన్స్టాంట్గా. సో ఇక్కడ విత్డ్రా పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం విత్డ్రా వచ్చేసి మినిమం విత్డ్రా 1 రూపీ అయితే ఉంటుంది. సో టోటల్ 27 రూపీస్ అయితే ఉంటుంది కదా, మీకు 27 రూపీస్ అయితే ఎంటర్ చేసి విత్డ్రా పైన ట్యాప్ చేయండి. సో మనకు ఇన్స్టాంట్గా అయితే మనీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్లో వెళ్ళి చూపిస్తాను మీకు రెఫర్ అమౌంట్ కౌంట్ అవుతుందో లేదో. సో బ్యాక్ వెళ్తాను, లాగౌట్ అయితే చేసిన. సో మెయిన్ అకౌంట్లో అయితే వెళ్దాం ఇప్పుడు. టోటల్గా అప్పుడు 14 రూపీస్ అయితే ఉండేది నా దాంట్లో. సో ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేద్దాం మనము. సో సేవ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వ్యాలెట్లో వెళ్ళి చెక్ చేద్దాం. సో వ్యాలెట్లో వెళ్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు 14 రూపీస్ ఉండేది, నా దగ్గర 26 రూపీస్ అయితే ఉండేది. 26 రూపీస్ అయితే అయింది. సో టోటల్గా మనకు 12 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో పర్ రెఫర్కి మనకు 10 రూపీస్ అక్కడ యాడ్ చేసినా కానీ మనకు ఇక్కడ 2 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైనా పేటిఎం క్లోన్ చేసిన ఇప్పుడు రెఫర్ ట్రిక్ అయితే చెప్పాం కదా. సో అప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ అయితే ఇచ్చింటారు. సో ఆ నెంబర్కి ఒక పేటిఎం అయితే క్రియేట్ చేసుకోండి. సో అమౌంట్ అయితే వస్తుంది కదా, మినీ కేవైసీ చేయించుకోండి. సో అప్పుడు ఆ అమౌంట్ అయితే వేస్ట్ అయితే కాదు. ఎందుకంటే మనకు ఏదైనా డిపాజిట్ చేసి మనీ ఆన్ చేసే యాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఎంపీఎల్ కానీ సో అలాంటి యాప్స్లో మనకు ఆ మనీ అయితే యాడ్ చేసుకొని మనము అమౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో టోటల్ 26 రూపీస్ అయితే ఉంది. అండ్ మీరు ఫస్ట్ టైం విత్డ్రా చేస్తే మనకు 1 రూపీ మినిమం విత్డ్రా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ విత్డ్రా చేసుకోవాలంటే మీకు 60 రూపీస్ అయితే కావాలి. సో ఈజీగా మనకు పర్ రెఫర్కి 12 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. సో టోర్నమెంట్స్ ఆడి కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు రెఫర్ చేసుకోవాలంటే ఇక్కడ రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్ అండ్ వందే మాతరం.